తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. ఎన్ని దేవాలయాలండి, ఒకటా రెండా, వేలల్లో ఉన్నాయి. వాస్తవానికి లక్షల్లో ఉన్నాయి దేవాలయాలు. అయితే అందులో ఇంకా రీసెర్చ్ చేసి వాటిని ఇంకా ఫిల్టర్ చేసి మనకి ఏవి ఉపయోగపడతాయి, నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి చాలా సమస్యలు కొన్ని దేవాలయాలకు వెళ్తే వాటి నుంచి బయటపడే మార్గాలుగా చెబుతూ ఉన్నారు. అయితే అవి ఎలాంటి దేవాలయాన్ని గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికి ఒక 30 దేవాలయాల గురించి చాలా చక్కగా మనకి వివరించి చెప్పారు. చాలా మంది ఆ దేవాలయాలకు వెళ్ళి ఫలితం పొందుతున్నారండి. అది చాలా సంతోషం అనిపించింది మాకు. అలాగే మంచి అభిమానం కూడా చూపిస్తూ ఉన్నారు. ఇంకా కామెంట్స్లో అడుగుతున్నారు కొన్ని, మాకు ఈ ప్రాబ్లం అండి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఫలితం ఎలా వస్తుంది, అడ్రస్లు ఇవన్నీ అడుగుతున్నారు కదా. ప్రతిదీ చూస్తున్నాము, వాటన్నిటి కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. నమస్కారం నందకిషోర్ రెడ్డి గారు. సార్, చాలా దేవాలయాలు కామెంట్స్లో వచ్చినప్పుడు కొన్ని ఇందాక అన్నట్టుగా ఆశ్చర్యం అనిపిస్తాయి, వీటికి కూడా దేవాలయాలు ఉంటాయని. కొన్ని అత్యవసరం, వీటికి ఉంటే బాగుండు అని కొన్ని కోరుకుంటాం. అలాంటి దాంట్లో లైఫ్ ఎక్స్టెన్షన్ ఏంటంటే కొన్ని అనారోగ్యాలు ఏంటంటే పూర్తిగా ఇంకా మనిషి ఇదే లాస్ట్ స్టేజ్ అని చెప్పేవి. దాదాపుగా క్యాన్సర్లో ఇలాంటివి మనం వింటూ ఉంటాము. ఇంకా కొన్ని అనారోగ్యాలు డాక్టర్ చెప్పేశారండి, ఇంకా అయిపోయినట్టే, మనిషి ఇంకా ఆయుర్దాయం లేదు అన్న సమయంలో పలానా దేవాలయాలకు వెళ్తే లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది అనేది నేను ఎక్కడో విన్నాను సార్. ఇది ఖచ్చితంగా వీటికి దేవాలయాలు ఉన్నాయా లేదా అనేది మీరు చెప్పాలి. అలాగే కణాలు ఏవైతే ఉన్నాయో అవి రిపేర్ చేస్తాయి, తద్వారా ఎక్స్టెన్షన్ అవుతుంది లైఫ్ అనేది విన్నాను. వీటికి సంబంధించి అసలు దేవాలయాలు ఉన్నాయా, ఉంటే ఏవి, మేము వెళ్ళగలమా, ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఖచ్చితంగా అండి. కాకపోతే ఎప్పుడు చెప్తున్నట్టు ఇవి కూడా తమిళనాడులోనే ఉన్నాయి సార్. మేజర్ కంప్లైంట్ సార్, తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలే లేవా వెళ్ళడానికి? అంటే ఏం లేదు, కొంతమంది అంత దూరం వెళ్ళలేక అడుగుతూ వెళ్ళలేక. రెండోదండి, ఇది పోయినసారి మన వీడియోలో చేసినట్లుగా ట్రీట్మెంట్కి మనం ఎంత దూరమైనా వెళ్ళాలి, తప్పదు. మనకు ట్రీట్మెంట్ కావాలి అంటే, ఆ పరిహారం నివృత్తి కావాలి అంటే మనం వెళ్ళాల్సింది. సో మీరు సంబంధించిన ఈ సెల్ రిపేరింగ్ సిస్టమ్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అండి, చాలా కొత్త టెక్నాలజీ అంటాం. కానీ పాత కాలాల్లో ఈ సెల్ రిపేరింగ్ పైన ఒక పెద్ద పుస్తకాలు, గ్రంథాలు రాసుంటారు. అప్పుడు మనకు ఉండేదంతా మంత్రోచ్చారణ. ఒక మంత్రం చెప్తే మీ బాడీలో ఉన్న సెల్స్ దాని ప్రకారం రియాక్ట్ అయ్యేది. ఏ విధంగా రియాక్ట్ అయ్యేది అంటే, సెల్ రిపేరింగ్ అనేది ఒక మంత్ర ఉచ్చారణ చేయడం వల్ల ఆ ఉచ్చారణలో వచ్చిన శబ్ద తరంగాలు మీ శరీరంలో పోవడం వల్ల, ఆ పర్టికులర్ నాడిలు యాక్టివేట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న కణం ఏదైతే ఉందో ఆ కణం రిపేర్ అయ్యేది. సో ఈ విధంగా మంత్రోచ్చారణతోనే మన బాడీలో ఉన్న సెల్స్ రియాక్ట్ అవుతున్నాయి. సో వీటిల్లో మనకు ఒక మహాత్ముడు రాసిన పుస్తకంలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉందండి. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు పాత కాలాల్లో కానీ మన పాత సినిమాలు కానీ చూస్తుంటే దాంట్లో చూడండి, ఋషులు కానీ దేవతలు కానీ ఇక్కడి నుంచి అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు, ఇక్కడి నుంచి మాయమయ్యి అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. ఇక్కడ మాయం అయ్యేవాళ్ళు, కొంచెం వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం వెళ్ళేవాళ్ళు. ఎలా చేయగలరు? సో రెండోది, మనం ఆ రోజుల్లో చూస్తున్న బ్రహ్మాస్త్రం కానీ నాగాస్త్రం కానీ, ఇప్పుడు మనం ఒక మిసైల్ తీసుకెళ్లాలంటేనే దానికి చాలా భారీ బుల్డోజర్లు, ఒక ట్రక్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ కాలంలో ఒక మంత్రం చెప్పడం వల్ల చేతిలోకి వచ్చేది, ఆయుధం చేతిలోకి వచ్చేది. సో ఆ మంత్రానికి ఉన్న బలం అలాంటిదండి. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ఒక మంత్ర పఠనం అనేది చేయడం వల్ల, ఒక మంత్రం చెప్పడం వల్ల, మీరు ఎగ్జాంపుల్ ఒక మన సీలింగ్ ఫ్యాన్ కానీ తీసుకుంటే, సీలింగ్ ఫ్యాన్ చూడండి, 1 స్పీడ్ పెట్టేటప్పుడు దాని రెక్కలు మీకు కనిపిస్తాయి, 2 పెట్టేటప్పుడు దాని రెక్కలు కొంచెం కనిపిస్తాయి, 3, 4 స్పీడ్ పెట్టినప్పుడు రెక్కలు కనిపివు, గాలి వస్తుంది మీకు. ఆ గాలి అనే దాన్ని ఫీల్ అవుతారు, కానీ అది మీకు కనిపించదు, రెక్కలు అనేవి కనిపివు. అదేవిధంగా ఒక మంత్రం చెప్తే అండి, ఆ మంత్రం వాళ్ళు మాయం అవడానికి చెప్పిన మంత్రం ఏదైతే ఉందో, ఆ బాడీ లోపల సెల్స్ ఆ విధంగా స్పిన్ అయ్యాయి స్లోగా. ఆ మంత్ర పఠనం కొంచెం వేగం పెంచడం వల్ల ఇది ఇంకా స్పీడ్గా స్పిన్ అయ్యేది, ఇది ఇంకా కొంచెం ఎక్కువ చెప్పడం వల్ల ఇంకా ఫాస్ట్గా స్పిన్ అయ్యేది. ఈ స్పిన్ అయ్యి మనిషి అంతర్ధానం అయిపోయేది. మనిషి అక్కడ కనిపించకుండా పోయేది. మళ్ళీ మీరు మంత్రం చెప్పడం వల్ల మీరు ఎక్కడ కావాలనుకుంటారో అక్కడ మీరు స్లో చేసుకుంటారు.
ఆ మంత్రపఠనం మళ్ళీ తిరిగి ఉచ్చరించడం వల్ల మళ్ళీ అదే ప్రదేశంలో వేరే ప్రదేశంలో మీరు కోరుకున్న చోట మీరు ప్రత్యక్షం అయ్యేవారు. ఇది వేదిక్ సైన్స్ అండి. ఇలాంటి సెల్ రిపేరింగ్ సిస్టమ్ అనేది మన ఋషుల కాలం నుంచి ఉంది. సో వాళ్ళు వీటి కోసంగా కొన్ని దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. కొన్ని హై జియో మ్యాగ్నెటిక్ ప్లేసెస్ లో దేవాలయాల నిర్మాణం కూడా జరిగింది. అంటే ఆ నిర్మాణంలో ఉన్న సూత్రం ఏంటంటే ఏ మరణ శక్తి కూడా ఒక జీవశక్తిగా మారుతుంది. ఆ దేవాలయానికి వెళ్ళంగానే మరణశక్తి ఏదైతే ఉందో అది జీవశక్తిగా మారుతుంది. అక్కడ మీరు అక్కడికి ఇంక అన్ని హోప్స్ వదిలేసి ఏమీ లేదని ఆ దేవాలయంలో మీరు అడుగు పెట్టంగానే ఆటోమేటిక్గా మీకు లైఫ్ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఎంతమందికి సరే ఇది హోప్. అంటే ఇప్పుడు వచ్చే డిసీజెస్ మనం వాటికి మ్యాచ్ చేసుకుంటాం. క్యాన్సర్ అని ఇవన్నీ కూడా సెల్ రిపేరింగ్. అంతేనండి. ఈ సెల్ ఒకసారి మళ్ళీ మీకు కానీ యాక్టివేట్ అయితే మీకు ఆటోమేటిక్గా ఆ క్రానికల్ డిసీజెస్లో నుంచి బయటకు వస్తారు. దీంట్లో ప్రశస్తమైన గుడి తమిళనాడు దగ్గర ఉందండి. మైలాడుతురై అనే ప్లేస్లో 21 కిలోమీటర్ల దూరంలో తిరుకడయూరు దగ్గర అమృత ఘటేశ్వర్ అని ఉన్నారండి. శివలింగం అమృత ఘటేశ్వర్. సో ఈ శివలింగం దేనికి ప్రశస్తి అంటే మీ మరణ శక్తిని జీవశక్తిగా మార్చే ప్రదేశం ఏదన్నా ఉంది అంటే ఈ ఆలయం మాత్రమే, ఈ అమృత ఘటేశ్వర ఆలయం. బాగలేని వాళ్ళు, క్రానికల్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్రక్రియ చేసిన తర్వాత తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చి 48 days ఆ వ్రతం చేయాలండి. వ్రతం అంటే ఆ నామస్మరణ అవన్నీ మనం చెప్తాం ఏ విధంగా చేయాలి. అది చేయడం వల్ల వాళ్ళకి చాలా మందికి ఉపశమనం కలిగింది. దాంతో పాటుగా ఇక్కడ లైఫ్ రీసెట్ చేసే ప్లేస్ కాబట్టి ఎవరికైతే 60 సంవత్సరాలు పూర్తవుతాయో 1000 పౌర్ణమిలు చూసిన ఇది ఉందో వీళ్ళందరూ కూడా వృద్ధ దంపతులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆలయ ప్రాంగణంలో ఈ ఆయుష్ హోమం చేయడం వల్ల వాళ్ళ లైఫ్ కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ లైఫ్ రీసెట్ చేసే ప్లేస్ ఏదన్నా ఉంది అంటే ఈ అమృత ఘటేశ్వర. ముందు దర్శనం చేసుకుని వచ్చేయాలి సార్. ముందు దర్శనం చేసుకొని ఈ ప్రక్రియలు కూడా అక్కడే చేయొచ్చు. ఈ ప్రక్రియలన్నీ కూడా అక్కడే చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక రీబర్త్ ఎనర్జీ జోన్ అండి ఇది. సో ఈ జోన్ లో అన్ని మీరు ఈ ఆయుష్ హోమాలు, మృత్యుంజయ హోమాలు ఆ ప్రాంగణంలో చేయడం వల్ల మీకు అవి డైరెక్ట్గా మీకు ఆ ఎక్స్టెన్షన్కి వస్తాయి అన్నమాట. దీంట్లో మెయిన్ ఎనర్జీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్రధాన రాజగోపురం లోపల మీరు ఫస్ట్ అడుగు పెట్టగానే మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏది ఉందో, ఫియర్ కానీ ఆ డిసీజ్కి సంబంధించిన భయం ఏదైతే ఉందో ఫస్ట్ ఆ భయం ఎగిరిపోతుందండి. అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ మీకు ఒక ధైర్యం, ఒక హోప్ వస్తుంది. ఆ హోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ధ్వజస్తంభం ముందుకు రాగానే మీలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే అది ఇంకా చనిపోతాం అనే భయంలో నుంచి ఆ ప్రాణశక్తి కూడా మళ్ళీ యాక్టివేట్ అవుతుంది మీ శరీరంలో. ఆ ధ్వజస్తంభం ముందు మీరు సైలెంట్గా 5 నుంచి 9 నిమిషాలు నిలబడుకోగానే మీకు ఆటోమేటిక్గా ఆ ప్రాణశక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆ తర్వాత ప్రాణశక్తితో పాటు మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. ప్రాణశక్తితో పాటు మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత నంది విగ్రహం దగ్గరికి మీరు రావాలి. నంది విగ్రహం దగ్గర కూర్చోగానే ఆ నంది మీరు ఎప్పుడైతే ఇలా చూస్తారో శివలింగాన్ని, ఆ చూడడం ప్రక్రియలోనే ఆ శివలింగం నుంచి ఉన్న శక్తి డైరెక్ట్గా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో నంది మధ్యలో ఆ శివలింగాన్ని చూడడం, దర్శించడం ద్వారా ఆయన ఉండే ఇది డైరెక్ట్గా మీ శరీరంలోకి వస్తుంది. అది ఆ శక్తి అంతా మీ శరీరంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఈ శక్తి వస్తుందో క్యాన్సరు, క్రానికల్ డిసీజు వీటి అన్నిటికీ కూడా వాటికి ఉన్న బలం తగ్గించిపోతుంది. ఆల్రెడీ ఆ వ్యాధి వల్ల కలిగిన భయం ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ అంతా స్లో అయిపోతుంది. ధ్యాన ముద్రలో కూర్చోవాలండి. అక్కడ ధ్యాన ముద్రలో కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ధ్యాన ముద్రలో దాదాపుగా 16 నుంచి 19 నిమిషాలు. సో ఇప్పుడు వ్యాధిగ్రస్తులు రాగలిగిన పరిస్థితిలో ఉన్నా వాళ్ళు ఓకే, లేదా వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళ వస్త్రం తీసుకొని వచ్చి అదే రక్త సంబంధికులు కానీ అయితే దాదాపుగా 60 నుంచి 90 నిమిషాలు వాళ్ళు ధ్యానంలో కూర్చొని ప్రార్థన చేయాలండి. ఎప్పుడైతే ఈ అమృత ఘటేశ్వరిని మీరు ధ్యానం చేస్తారో వీళ్ళ వల్ల వాళ్ళకు రిలీఫ్ వస్తుంది.
సో ఇక్కడి నుంచి వీళ్ళు అభిషేకించిన జలము ఆ విభూతి తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇవ్వడంతో పాటు ఆ బాగలేని వాళ్ళు కూడా ఒక మంత్రం చెప్పాలి. ఆ మంత్రోచ్చారణ వల్ల కూడా వాళ్ళకి ఆటోమేటిక్ ఆ సెల్ రిపేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అత్యంత రహస్యమైన పాయింట్ ఏది అంటే శివలింగం ముందర కూర్చోవడం. ఆ శివలింగం ముందర కూర్చోవడం అనేది మీ సెల్ హీలింగ్ పాయింట్, మీ సెల్యులార్ హీలింగ్ పాయింట్. కొద్దిసేపు కూర్చోబెడతారు. మనకు సెకండ్స్ చాలండి. ఇప్పుడు కూడా దైవశక్తికి గంటలు రోజులు కూర్చోబడలేదు, సెకండ్లు చాలు, ఆ వ్యవధి చాలు మనకి. అక్కడ కూర్చోవడం వల్ల, మౌనంగా కూర్చోవడం వల్ల సెల్ అనేది ఆటోమేటిక్గా రిపేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు తెలియకుండానే మీకు ఆ రిపేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ హీలింగ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ హీల్ చేసే తరంగాలు అక్కడి నుంచి డైరెక్ట్గా మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఆ శరీరంలో ప్రవేశించగానే ఆటోమేటిక్గా హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ అభిరామి అమ్మవారు అని ఉంటారు, పక్కన అభిరామి అమ్మవారు అని. అమ్మవారు ఏం చేస్తారంటే ఈ మానసిక ఆందోళనని, మానసిక భయాన్ని వీటిని హీల్ చేస్తారు అమ్మవారు. అందుకే అమ్మవారి దగ్గర కూడా 11 నుంచి 13 నిమిషాలు మినిమం కూర్చొని ధ్యానం చేయాలి. మానసికంగా చాలా బ్లాకేజ్ అయిపోయి ఉంటాం. అంటే మనలో ఒక హోప్లెస్ అయిపోయి ఒక స్తబ్దత ఏర్పడి ఉంటుంది మనుషులు. ఈ స్తబ్దత పోవాలి అంటే ఈ అమ్మవారి ముందర నిలబడి కన్నీళ్లతో కానీ ప్రార్థన చేయగలిగితే అమ్మవారు వెంటనే ఆ బ్లాకేజ్ రిలీజ్ చేస్తారు. కన్నీళ్ళు అంటే అంత డీప్గా ఆమె ప్రే చేయాలి. మన హార్ట్ఫుల్గా మనం కానీ చేస్తే ఆమె మొత్తం మీ గుండె భారాన్ని మొత్తం తీసేస్తుంది. అది కరెక్ట్గా మీరు నమ్మరండి, 2 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపలే తీసేస్తుంది అమ్మవారు. మీకు ఆ ట్రామా ఏదైతే ఇన్ని సంవత్సరాల ట్రామా ఉందో ప్రతి ఒక్క పేషెంట్ అక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యారండి. ఆ పాయింట్లో మీరు నిలబడి మీరు అర్థించడం అనేది మొదలు పెడితే, కన్నీళ్లతో కానీ అర్థిస్తే వెంటనే 2 నుంచి 6 నిమిషాల వ్యవధిలో ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఆ బ్లాకేజ్ మొత్తం రిమూవ్ చేసేస్తుంది కంప్లీట్గా. అసలు మీకు ఒక బయటికి రాగానే మీరు ఎంత బాగలేని వాళ్ళైనా అంత సంతోషంగా బయటకు వస్తారు. మీలో ఒక కొత్త హోప్ వస్తుంది. ఆ తర్వాత అక్కడే మీకు నాడీ శుద్ధి కూడా జరిగిపోతుంది. సో వ్యాధి తీవ్రంగా ఉన్నవాళ్ళు సో రోజు పొద్దున్నే 48 days ఒక రథం చేయాలండి. ఆ రథంలో ఏంటంటే స్వామివారి విభూతి పెట్టుకొని 11 సార్లు మృత్యుంజయ మంత్రం జపించాలి. రోజు పొద్దున 11 సార్లు ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత అమ్మవారి అభిరామి అష్టకం కూడా చేయాలండి. ఈ అభిరామి అష్టకంతో పాటు ఓం నమ శివాయ అని 21 సార్లు జపం చేయాలి. ఆ తర్వాత వీళ్ళకి అవకాశం ఉంటే వీలైతే వాళ్ళ ఇంట్లో ఉన్న శివుడికి వాళ్ళతో అభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేయడం వల్ల 48 రోజులు దీన్ని పాటించడం వల్ల ఉపశమనం అనేది ఆటోమేటిక్గా జరుగుతుందండి. మీరు మామూలుగా అయితే అవకాశం ఉంటే వెళ్ళగలిగితే ప్రతి నెల వెళ్ళడం అనేది, అంటే మన సివియారిటీ తగ్గేదాకా ప్రతి నెల వెళ్ళడం అనేది ఒక రికమెండేషన్, అడ్వైజ్. కానీ వెళ్ళలేని వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకున్న ఫోటో మన ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకొని అది పూజించడం వల్ల ఆ ఫోటోలో నుంచి మీకు ఆ శక్తి ప్రసరణ అనేది జరిగి మీకు హీలింగ్ అనేది కూడా ఇంట్లోనే జరుగుతుంది. అది ఈ క్షేత్రంలో మాత్రమే జరుగుతుందండి. సో అమృత ఘటేశ్వర స్వామి నా శరీరంలోని ప్రతి కణాన్ని అమృతంగా మార్చండి అని మనం వేడుకోవాలి. నాలో ఉన్న ప్రతి కణాన్ని ఒక అమృతంగా మార్చండి అని మనం ప్రార్థించాలండి. సో ఇలా 48 days చేయడం వల్ల ఎవరైతే తీవ్రమైన ఇంకా మెడికల్లీ హోప్స్ లేని వాళ్ళు, ఇంకా ఇదే ఫైనల్ అనుకున్న వాళ్ళందరూ ఈ విధంగా 48 రోజులు ప్రక్రియ చేయడం వల్ల వైద్యంతో పాటు మెడిసిన్స్ తీసుకుంటూ ఇవి చేయడం వల్ల వాళ్ళకి రిలీఫ్ అనేది ఇమ్మీడియట్గా ఇస్తుంది. అమృత ఘటేశ్వర ఒకసారి అడ్రస్ చెప్పండి సార్, ఎలా వెళ్ళాలంటే? అమృత ఘటేశ్వర ఆలయము తిరుకడయూర్ అనే విలేజ్ లో ఉందండి. ఇది మైలాడుతురై అనే ఒక దీనికి ఒక 21 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మైలాడుతురైకి ఒక 21 కిలోమీటర్ల దూరంలో తిరుకడయూర్లో ఈ ఆలయం. ఎంతో మందికి ఇప్పుడు అత్యవసరంగా అవసరమైన దేవాలయం అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. సెల్ రిపేర్, లైఫ్ ఎక్స్టెన్షన్ వృద్ధులకు కూడా మళ్ళీ లైఫ్ రీసెట్ అవ్వటానికి, లైఫ్ రీసెట్ చూడండి.
రైట్, చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి.